నానాటికి పెరుగుతున్న ధరలు సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా అవస్థలు పడుతున్నాయి. ఎల్నినో పేరు చెప్పి ధరలు పెంచేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్లుగా తయారై ప్రభుత్వ ముఖ్య నేతలతో డీల్ కుదుర్చుకుని ప్రజలపై ధరల భారం మోపుతున్నారు. బియ్యం ధరలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైమ్ హై రేట్కి చేరాయి. ముఖ్య నేతే వ్యాపారులతో కుమ్మక్కై జనాన్ని పీల్చి పిప్పి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ధరలు తగ్గిస్తాం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. తీరా చూస్తే 2 ఏళ్లు తిరిగేసరికి ధరలు తగ్గించడం మాట దేవుడెరుగు. అసలు దేశంలో ఎక్కడా లేని రీతిలో నిత్యావసర వస్తువుల ధరలను పెంచేస్తున్నారు. ప్రభుత్వంలోని ముఖ్య నేత బియ్యం ఇతర వ్యాపారులతో కుమ్మక్కు కావడంతో ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం ధరలు కేవలం 3 నెలల కాలంలోనే కిలో 50 రూపాయల నుండి 70 రూపాయలకు పెంచేశారు. బ్రాండెడ్ రైస్ అన్ని కిలో 70 రూపాయలకు పెంచేశారు. గత శతాబ్ద కాలంలో బియ్యం ధర కిలో 70 రూపాయలైన రికార్డే లేదు. కేవలం ఇప్పుడు చంద్రబాబు సర్కార్లోనే ఇంత దారుణంగా పెరిగింది. ఎల్నినో కరువు పేరుతో బియ్యం ధరలను అమాంతం పెంచేశారు. దీని వెనక పెద్ద అవినీతి దందా నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. 25 కిలోల బియ్యం బస్తా ధరను గత 3 నెలల్లోనే 1300 రూపాయల నుండి 1800 రూపాయలకు పెంచేశారు. 100 కేజీల బియ్యం బస్తాను కొనాలంటే ఇప్పుడు అదనంగా 2000 చెల్లించాలి. ఇలా రేట్లు పెంచి తద్వారా దండుకున్న సొమ్ములో సగం వ్యాపారులు, సగం ముఖ్యనేత పంచుకునేలా ఒప్పందం జరిగిందన్న విమర్శలున్నాయి. అందుకే విపరీతంగా బియ్యం ధరలు పెంచేశారని సమాచారం. నెలకు ప్రతి కుటుంబం మీద కేవలం బియ్యం కొనుగోలుకే 500 నుండి 1000 రూపాయలు అదనపు భారం పడుతోంది. బియ్యంతో పాటు పంచదార ధరలను విపరీతంగా పెంచేశారు. కేవలం 2 నెలల కాలంలోనే పంచదార కిలో ధరను 46 రూపాయల నుండి 71 రూపాయలకు పెంచేశారు. ఇంత దారుణంగా పంచదార ధర గతంలో పెరగలేదని వ్యాపార వాణిజ్య నిపుణులు మాట్లాడుకుంటున్నారు. పంచదార ధర కూడా ఆల్ టైమ్ హై రికార్డుగా నమోదైంది. ఇక ఉల్లి కొయ్యకుండానే ఉల్లిపాయలు సామాన్యుణ్ణి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కేవలం 3 నెలల్లోనే ఉల్లి కిలో ధర 20 రూపాయల నుండి 60 రూపాయలకు చేరిపోయింది. ఉల్లి పంట దిగుబడి తగ్గిందంటూ ధరల్ని పెంచేశారు. ఇంత దారుణంగా ఉల్లి ధర పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. గత 3 నెలల్లోనే బెల్లం కిలో ధర 62 రూపాయల నుండి 88 రూపాయలకు పెంచేశారు. నూనె కిలో ధర 166 రూపాయల నుంచి 187 రూపాయలకు పెంచేశారు. గత ఏడాది కిలో ధర 148 రూపాయలున్న సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు 180 రూపాయలకు దాటిపోయింది. వేరుశెనగ నూనె గత ఏడాది కిలో 159 రూపాయలుంటే ఇప్పుడు 184 రూపాయలకు పెంచేశారు. పామాయిల్ గత ఏడాది కిలో 129 రూపాయలుంటే ఇప్పుడు 154 రూపాయలకు పెంచేశారు. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ భారీగా పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ముఖ్య నేతే వ్యాపారులతో కుమ్మక్కవడంతో ధరల్ని నియంత్రించాల్సిన అధికారులు కిమ్మనటం లేదు.